మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. మన మనసులు సేద తీర్చు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజా సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ భాగ్యం, రక్షకుడు మనకొసగిన రక్షణ భాగ్యం. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. పరిపూర్ణతతో ప్రభువసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి యందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కెనడా, టొరంటో దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వట్టి రాయప్పరెడ్డి మరియు వట్టి నదియా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వట్టి అనీషా, వట్టి సమీర్లకు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తూబాడు విచారణ కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ గాదే బాలస్వామి జయంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సంపత్ కుమారుకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వినూత్న, సంతోష్ కుమారి, రాంబాబు, ఆనంద్ కుమార్, వసంత కుమారి, ప్రీతం, గౌతమ్, రోహిత్, రన్విత, ఋత్వికలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి దాసరి భాస్కర్ రావు, లక్ష్మి సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు విఘ్నులకు, వివేకవంతులకు తన్ను తాను మరుగుపరుచుకొని
పసిబిడ్డల వలె ఉన్న వారందరికీ తన్ను తాను ఎరుకపరుచుకున్నారు. తండ్రి కుమారుని యందు, కుమారుడు తండ్రి యందు ఉన్నారు. కుమారుడు ఎవరికైతే తండ్రిని ఎరుకపరచ ఇష్టపడుతున్నారో వారందరికీ ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే పసి పిల్లల వలె హృదయం కలిగి ఉన్నారో వారందరికీ ప్రభువు చేరువలో ఉంటారు. తనను తాను వ్యక్తపరుచుకుంటారు, తనను తాను బయలుపరుచుకుంటారు. కాబట్టి ఈరోజు మనల్ని మనం తగ్గించుకొని పసిబిడ్డల వలె మారినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతాడు, తనను తాను వ్యక్తపరుచుకుంటారు. కాబట్టి మనము ఈ యొక్క దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనటకు ముందు మనం చేసిన పొరపాట్లను గుర్తుకు తెచ్చుకొని ప్రభు ముందు క్షమాపణను వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గం నుండి వైదొలిగి పెడుతూ పట్టు వారికి తిరిగి నీ సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై మీ సత్యపు వెలుగును ప్రకాశింపజేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించు ద్వారా క్రైస్తవులమైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలు విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. గొడ్డలి తనను ఉపయోగించు వాని కంటే గొప్పదా? యెషయా గ్రంథము 10వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 15వ వచనం వరకు. దేవుడైన ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, నేను కోపించిన వారిని శిక్షించుటకు దండముగా దుడ్డు కర్రగా అసిరియాను వాడుకొందును. నా కోపము రెచ్చగొట్టెడు భక్తిహీనులను శిక్షించుటకు నేను అసిరియాను పిలిచితిని. అసిరియనులు ఆ జనులను కొల్లగొట్టి వారి సొత్తు నెల్ల అపహరింతురు. వారిని వీధులలోని బురద వలె త్రొక్కివేయుదురు. కానీ అసిరియా రాజు ఇట్లు భావింపలేదు, ఇట్టి ఆలోచన చేయలేదు. చాలా జాతులను హతమార్పవలనని అతని తలపు. అసిరియా ప్రభువిట్లు గొప్పలు చెప్పుకొనెను, నా బలము వలననే నేనీ కార్యములెల్లా చేసి తిని. నేను తెలివితేటలు ప్రజ్ఞ కలవాడను. జాతుల మధ్య గల సరిహద్దులను తుడిచివేసి వారి సంపదలనెల్లా దోచుకొంటిని. శూరుడనై ఆ జాతులను నా కాలితో త్రొక్కి తిని. పక్షి గూటి మీద వలె జాతుల సొత్తు మీద చేయి వేసి తిని. ప్రజలు గూటిలోని గ్రుడ్లను ఏరుకొనినట్లుగా లోకములోని సకల జాతుల సంపదలను గైకొంటిని. నన్ను భయపెట్టుటకు ఒక్క జాతియు రెక్కలాడింపలేదు, ముక్కు తెరచి కిచకిచలాడలేదు. కానీ గొడ్డలి తన్ను ఉపయోగించు వానికంటే గొప్పదా? రంపము తన్ను వినియోగించు వానికంటే శ్రేష్టమైనదా? దుడ్డుగర్ర తన్ను ఉపయోగించు వానిని
అదుపులో పెట్టుకొనదు, అతడే దానిని అదుపులో ఉంచుకొనును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభువు తన జనులను చేయి విడువడు. ప్రభు వారు నీ జనులను అనగద్రొక్కుచున్నారు. నీవు ఎన్నుకొనిన ప్రజలను పీడించుచున్నారు. వితంతువులను, మాతో వసించు పరదేశులను చంపుచున్నారు. అనాథ బాలలను వధించుచున్నారు. అందరూ ప్రభువు తన జనులను చేయి విడువడు. ప్రభువేమియూ చూడడులే, ఇజ్రాయేలు దేవుడేమియూ గమనింపడులే అనుచున్నారు. జనులారా, మీరు పరమ మూర్ఖులు, మందమతులు, మీకు వివేకము ఎప్పుడు అలవడును. అందరూ ప్రభువు తన జనులను చేయి విడువడు. చెవిని చేసినవాడు వినలేడా? కంటిని కలిగించినవాడు కనలేడా? అన్యజాతులను మందలించువాడు వారిని శిక్షింపలేడా? నరులకు బోధించువానికి జ్ఞానము లేదా? అందరూ ప్రభువు తన జనులను చేయి విడువడు. ప్రభువు తన జనులను చేయి విడువడు. తాను ఎన్నుకొనిన ప్రజలను పరిత్యజింపడు. సత్పురుషులు మరలా నీతిని పాటింతురు. పుణ్య పురుషులెల్లరూ న్యాయమును అనుసరింతురు. అందరూ ప్రభువు తన జనులను చేయి విడువడు. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. సత్యవచనం నిత్యవచనం మనకు రక్షణనిచ్చే దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. నాడు నేడు అంతటా అన్నిటా జీవిస్తున్న దివ్యవచనం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనములు 25 నుంచి 27 వరకు. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది మీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో మనము విని ఉన్నాము. క్రీస్తు ప్రభు విధంగా తెలియజేస్తున్నారు, పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి,
విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి. దీని యొక్క అర్థం ఏమిటి అంటే, క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. మెస్సయ ఈ లోకానికి వస్తాడు, మానవులను పాపం నుంచి రక్షిస్తాడు అని. ఈ సత్యాలను అందరూ విన్నారు, కానీ కొంతమంది మాత్రమే గ్రహించి ఉన్నారు. దేవాతి దేవుడు ఎవరైతే పసిపిల్లల లాంటి హృదయం కలిగి ఉన్నారో, తగ్గింపు జీవితం కలిగి జీవిస్తున్నారో వారికి తన కుమారుణ్ణి ఎరుకపరిచి ఉన్నారు. ఉదాహరణకు చూసినట్లయితే యేసు ప్రభు జన్మించినప్పుడు మొట్టమొదటిగా గొల్లలకు సమాచారం అందింది, తర్వాత జ్ఞానులకు. అంటే వారు తగ్గింపు జీవితాన్ని జీవించేవారు, సాధారణమైన జీవితాన్ని జీవించేవారు. వారికి ప్రభు తనను తాను వ్యక్తపరుచుకున్నారు, ఎరుకపరుచుకున్నారు. మరి వివేకవంతులు ఎంతోమంది ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, కానీ వారు మాకు అన్నీ తెలుసు అని గర్వంతో ఉన్నారు. కాబట్టి వారు మెస్సాయను గ్రహించలేకపోయి ఉన్నారు, వారు అంగీకరించలేకపోయి ఉన్నారు. కనుక ప్రభు అంటున్నారు, నేను నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది మీ అభియిష్టము. తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరగరు, కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరగరు. కుమారుడు ఎవరికి తండ్రిని ఎరిగించ ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు అని సువార్త మనకు తెలియజేస్తుంది. ఎందుకు ఈ ప్రజలు మరి ప్రభు యొక్క రాకడను గుర్తించలేకపోయారు? ఎందుకు అంగీకరించలేకపోయారు? ఎందుకు పసిబిడ్డల లాంటి హృదయం కలిగిన వారికి మాత్రమే మరి ఆ సమాచారం దొరికింది అంటే, ఈ లోకంలోని ప్రజలు అంధకారంలో ఉన్నారు, వారి కళ్ళు మూసివేయబడి ఉన్నాయి. దేనికి? సత్యాన్ని గ్రహించడానికి వారు అంగీకరించడం లేదు. రెండవదిగా దేవుని చిత్తాన్ని చేయడానికి, ఆయన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని చేయడానికి వారు అంగీకరించలేకపోతున్నారు. మూడవదిగా వారి కళ్ళు మెస్సాయను చూడలేకపోతున్నాయి, అంగీకరించలేకపోతున్నాయి. కాబట్టి వారు పొందుకోలేకపోయారు. విజ్ఞానవంతులుగా ఉన్నారు, కానీ ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకోలేకపోతున్నారు. 2 కొరింథీయులకు రాసిన లేఖలో పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. 3వ అధ్యాయం 14వ వచనంలో, నిజమునకు వారి మనస్సులు మొద్దుబారిపోయినవి. పాత నిబంధన గ్రంథంలో పఠించి చూసినట్లయితే ఈనాటికి వారి మనస్సులు ఆ ముసుగుతోనే కప్పబడి ఉన్నవి. ఏ వ్యక్తి క్రీస్తుతో ఐక్యమును పొందినప్పుడు ఆ వ్యక్తి మాత్రమే ఆ ముసుగును తొలగించుకుంటాడు. క్రీస్తుతో ఐక్యమైనప్పుడు ఆ ముసుగు మన నుంచి తొలగిపోతుంది. లేదంటే సైతాను మనకొక ముసుగును వేస్తుంది, ప్రభువును ఆయన కార్యాలను చూడకుండా. 2 కొరింథీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనబరుచున్నప్పుడు సువార్త అనే వెలుగును వారికి ప్రకాశింపబడకుండునట్లు ఈ లోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడితనమును ఒసగెను. అంటే ఈ లోక సైతాను ప్రభు వసుకుతున్నటువంటి ఆ యొక్క వెలుగును చూడకుండా అంధకారంలో ఉంచేలాగున సైతాను చేసింది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనం నుంచి చూస్తే అక్కడ, ఈ లోక ప్రజలు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించి ఉన్నారు. కాబట్టి చీకటి పనులు సైతానుకు సంబంధించిన పనులు కాబట్టి అవి వారి కొద్దిపాటి ఆనందాన్ని కలిగించాయి. కాబట్టి అందరూ అంధకారంనే ఎక్కువగా ప్రేమించి ఉన్నారు. ఎఫెసీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 18వ వచనంలో, అంధకారముకు మనస్సులు కలవారు ఆయన అన్య జనుల వలె మీరిక మెలగరాదు, ప్రవర్తించరాదు. అన్యుల వలె మనము జీవించకూడదు. వారు క్రీస్తు ప్రభువు గురించి వినలేదు, క్రీస్తు ప్రభువుని ఎరగలేరు. కాబట్టి మనము ఆ విధంగా ఉండకూడదని పౌలు గారు తెలియజేస్తున్నారు.
రెండవదిగా ప్రభు ఏమంటున్నారంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది, పరలోకంలో భూలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి నాకు అన్నిటిపైన అధికారం ఉంది అని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే ప్రభు అంటున్నారు, మీరు ఎన్నడూనూ ఆయన స్వరం వినలేదు, ఆయన రూపమును చూడలేదు. ప్రభు యొక్క స్వరాన్ని వినని వ్యక్తులంగా ఉన్నాము, చూడని వ్యక్తులంగా ఉన్నాము. ఎందుకంటే మనలో గర్వం ఉంది, తగ్గింపు జీవితం లేదు. కాబట్టి ప్రభువు స్వరాన్ని మనం వినలేకపోతున్నాం, ఆయన మనము చూడలేకపోతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే పౌలు గారు ఈ విధంగా అంటున్నారు, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల చెంద ఉంచెను, సమస్తంపై అధికారిని చేసి ఆయనను శ్రీ సభకు శిరస్సుగా అనుగ్రహించెను. సమస్తమునకు అధికారిని చేస్తున్నాడు, సమస్త అధికారము ప్రభువుకు అనుగ్రహించి ఉన్నారు. ఏబ్రిలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1-3 వరకు చూసినట్లయితే, పూర్వము దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడి ఉన్నారు. కానీ ఇప్పుడు తన కుమారుని ద్వారా ప్రభు ఎవరితో మాట్లాడాలంటే మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నేనే సత్యమును జీవమును మార్గమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు ప్రవేశించలేరు. క్రీస్తు ప్రభువు మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నారు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు ప్రభువునందు తప్ప వేరొకని అందు రక్షణ లేదు, రక్షణ కలిగించు నామం క్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది, కాబట్టి ఆయన అందే మనకు రక్షణ ఉంది. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు, ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయిన క్రీస్తు మనకున్నారు. ఆయన ఒక మధ్యవర్తిగా మనల్ని తండ్రి దగ్గరకు చేర్చడానికి ఒక మార్గంగా ఉన్నారు, ఒక సత్యంగా ఉన్నారు, ఒక జీవంగా ఆయన శాశ్వతంగా ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చూస్తే, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, తండ్రి కుమారులు ఏకమై ఉన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నాము. క్రీస్తు ప్రభు అంటూ ఉన్నారు, నేను తండ్రి యందు తండ్రి నా యందు ఉన్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో, నా అంతట నేను ఏమీ మాట్లాడను, ఏ పని కూడా నేను చేయను, తండ్రి నుంచి నేను నేర్చుకుంటున్నాను అని ప్రభు తెలియజేస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో, నేను తండ్రి యందును తండ్రి నా యందును ఉన్నారు, నన్ను చూసిన వాడు తండ్రిని కూడా చూసిన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మళ్ళీ ఎవరు కూడా అడగకుండా ఉండాలని ప్రభు తెలియజేస్తున్నారు. నన్ను చూసిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 3వ వచనంలో, వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావించాలి. ఎవరైతే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో ఇతరులను గౌరవిస్తారు, వారు మనకంటే గొప్పవారుగా భావిస్తారు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 15వ వచనంలో, ఎవరు దేవుని రాజ్యమును ఈ పసిబిడ్డల వలె అంగీకరింపరో వారు అందు ప్రవేశించలేరు. పసిబిడ్డల వలె ఎవరైతే దేవుని రాజ్యాన్ని అంగీకరిస్తున్నారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఈనాటి మొదటి పట్టణాన్ని మనం గమనించి చూసినట్లయితే, అసిరియా రాజు గర్వంతో విరవీగిపోతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, అసిరియా రాజు ఇట్లు గొప్పలు చెప్పుకొనుచుండును, నా బలము వలననే నేను ఈ కార్యములెల్లా చేసేది. ఆయన ఏమంటున్నాడంటే, నా సొంత బలం చేత నేను ఈ కార్యాలన్నీ చేస్తున్నాను. తప్పు. మనము మన సొంత బలం చేత ఏ కార్యం చేయలేము. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరని ప్రభు తెలియజేస్తున్నారు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, ఇది శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది ఆత్మకార్యం, ప్రభు వస్తుకు శక్తి చేత జరుగుతున్న పని.
కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే అన్నీ నా సొంత బలం చేత నేను కార్యం ఎలా చేశాను అని తనను తాను పొగుడుకుంటున్నాడు. మనం కూడా ఈ లోకంలో ఏం చేస్తామంటే ఇదే నేను చేశాను, ఇదే నా వల్ల జరిగింది, నేను లేకపోతే జరిగేది కాదని గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం. పక్షి గూటి మీటి వలె జాతుల సొత్తుల మీద చేయి వేస్తుని. పక్షి తన గూడు మీద ఏ విధంగా అధికారం కలిగి కూర్చుంటుందో ఈ యొక్క అసిరియా రాజు అందరిపైన అధికారం కలిగి ఉన్నాడు. ప్రజలు గూటిలోని గుడ్లను ఏరుకున్నట్లుగా లోకంలోని సకల జాతుల సంపదలను గైకొంటిని. ఆయన మరి మోసం చేసి దేవునికి భయపడకుండా ఇష్టం వచ్చినట్లు ఆయన సంపదను దోచుకొని జీవిస్తూ ఉన్నాడు. ఈ లోకంలోని సకల జాతుల జనుల సంపదలను గైకొంటిని. నన్ను భయపెట్టుటకు ఒక్క జాతియు లెక్కింపబడలేదు. ముక్కు తెరిచి కిచకిచలాడలేదు. అంటే ఒక్కరు కూడా ఆయన ఎదిరించేవారు లేరు. ఆయన ఏది చెప్తే అది పాటిస్తూ ఉన్నారు అని మరి అసిరియా రాజు విర్రవీగుతున్నాడు. అలాంటి సమయంలో ప్రభు అంటూ ఉన్నారు, గొడ్డలి తన్ను ఉపయోగించువానికంటే గొప్పదా? కాదు, గొప్పది కాదు. ఎందుకంటే గొడ్డలి మన అవసరం కోసం మనం ఉపయోగిస్తున్నాం. రెండవది, రంపము తను వినియోగించు వానికంటే శ్రేష్టమైనదా? కాదు. ఎందుకంటే రంపాన్ని కూడా మనమే చేసాము, మన పని కోసం మనం ఉపయోగించుకుంటున్నాం. దుడ్డుకర్ర తను ఉపయోగించు వానికి అదుపులో పెట్టుకున్నదు, ఎందుకంటే అతడే దాన్ని అదుపులో పెట్టుకున్నాను. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే క్రీస్తు ప్రభు తండ్రి దేవుడు సమస్తమును కలిగించి ఉన్నాడు. కానీ అసిరియా రాజును చూసి ఏమంటున్నారు? ఆయన ఏమంటున్నాడు? అంత నా వల్లే జరిగింది. అంటే గొడ్డలి ఉపయోగించడానికంటే గొప్పది కాదు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడే ఆ అసిరియా రాజును జన్మనిచ్చాడు, చేశాడు. కాబట్టి దేవుని కంటే గొప్పవాడు ఆయన కాదు. రంపెము తను ఉపయోగించడానికంటే శ్రేష్టమైనదా? కాదు. అంటే దేవుడు అతన్ని చేశాడు, కలిగించాడు, జన్మనిచ్చాడు. కాబట్టి దేవుని కంటే అతడు గొప్పవాడు కాదు అని చెప్పడానికి ఈ వాక్యం మనకు ఉపయోగపడుతుంది. ఎవరైతే ఈ విధంగా విర్రవీగుతూ ఉన్నారో వారిని చూసి ప్రభు ఏమంటున్నారంటే, సర్వశక్తిమంతుడైన ప్రభు బలసి ఉన్నవారు వ్యాధి వలన చిక్కిపోవునట్లు చేయును, వారి దేహంలో అగ్ని గనగన మండును. అంటే ఎవరైతే ఈ విధంగా విర్రవీగుతూ ఉన్నారో, మేమే చేశాము, మా వల్లనే జరిగింది, మా వల్లనే ఈ విధంగా చేశారని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారందరూ కూడా వ్యాధి వలన చిక్కిపోనట్లు చేయుదును, బలహీనలైపోతారు, మరి వ్యాధులు కూడా కలుగుతాయని మనకు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైతే తమను తాము తగ్గించుకొని జీవిస్తున్నారో ప్రభు వారికి దగ్గరలో చేరువలో ఉంటాడు. వారికి ప్రభు తనను తాను వ్యక్తపరుచుకుంటారు. కాబట్టి ఈ యొక్క దివ్యబలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాకు కూడా అలాంటి వరాన్ని ఇవ్వండి. నేను రోజు రోజుకు తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించేలాగున ఆశీర్వదించమని దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. అమృతమే హృదయం అర్పించునా సకలం, ఆత్మీయ సంగమమే నీ కానుక అర్పణము, నీ కానుక అర్పణము. అమృతమే నీ హృదయం అర్పించునా సకలం,
ఆత్మీయ సంగమమే మీ కానుక అర్పణము, ఈ కానుక అర్పణము. నాలో విరిసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు, నాకై నింపిన ప్రతి వరము నీ కోసమే నే వేచింతు. నాలో విరిసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు, నాకై పంపిన ప్రతి వరము నీ కోసమే నే వేచింతు. ప్రేమ సాగరా స్వీకరించుమా, ప్రేమ సాగరా స్వీకరించుమా. అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం, అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభువా తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న ఈ శ్రీసభ అర్పణను దయతో వీక్షింపుము. ఈ అర్పణను ఆహారముగా భుజించు మీ విశ్వాసులకు పావిత్ర్యంలో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మన పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గము తెరిచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణం చేసి మూసి ఉన్న మోక్ష ద్వారమును తెరిచెను. కావున దూతల పునీతుల బృందంతో ఏకమై నిరతం మేము మీ స్తుతిగీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదమ నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లియకు మరియమాతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మీరు మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వల్ల పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము
ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాం. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుట ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుట ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభు యొక్క గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలి కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున్న ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. దేవుడు ఆనాడిచ్చే మన్నా భోజముగా, యావి కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా. యావి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యావి కుమారుడు ఈనాడిచ్చెను తననే భోజముగా. మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో, మన్నా వలన మన్నన లేదు మనుజులకి భువిలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేచుటలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేచుటలో. యావి దేవుడు ఆనాడిచ్చెను మన్నా భోజముగా, యావి కుమారుడు ఈనాడిచ్చెను తనని భోజముగా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేకర్ణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమవరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమరహస్యంలో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావం అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక.
మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పునీత జోజప్ప ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరించుమా. పునీత జోజప్ప ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా. లిల్లీలు విరిసిన వివాహరెమ్మను, లిల్లీలు విరిసిన వివాహరెమ్మను, నీ చేత బూనినా ఓ సుగుణశీలుడా, నీ చేత భూనినా ఓ సుగుణశీలుడా. పునీత జోజప్ప ఓ నీతిమంతుడా, నీ మంచి మనసుతో